దేవుని అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఈ పునరుద్ధానపు ఆదివారం ధ్యానం చేద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు అయి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా గ్రంథం అంటే పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథమైనటువంటి జకరియా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట 9వ వచనం సియోను నివాసులకి చెబుతున్నటువంటి మాట. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈరోజు మట్టల ఆదివారం అని చెప్పి క్రైస్తవ సమాజమంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు యెరూషలేముకి గాడిద మీద వెళ్ళినటువంటి ఆ యొక్క సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. నేను మీకు అద్భుతమైనటువంటి కొన్ని వర్తమానాలు, ఆదివారాలు, ఈ సిలువను కూర్చున్నటువంటి వర్తమానాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మట్టల ఆదివారం కాబట్టి ఆ విషయాన్ని మీ మధ్యలో గుర్తు చేస్తాను. యేసును గురించి ఒక మాట ప్రవచన రీతిలో వ్రాయబడింది. ఏమనంటే, యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, మీరందరూ సంతోషించండి, బహుగా సంతోషించండి, ఉల్లాసముగా ఉండండి. ఎందుకంటే నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు అయి గాడిద మీద నీ వద్దకు వస్తున్నాడు. ఇది ఎప్పుడు వ్రాయబడిందంటే యేసుక్రీస్తుకు పూర్వం వ్రాయబడింది. ఎవరి రాజు? ప్రభువైన యేసును గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. ఎవరి నీతిపరుడు? ప్రభువైన యేసును గురించి చెప్పబడిన ప్రవచనం. ఎవరు ఈ రక్షణ గలవాడు లేదా రక్షించేవాడు అంటే ప్రభువైన యేసును గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. ఎవరు ఈ దీనుడు అంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసును గురించి చెప్పబడుతున్నటువంటి ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన యెరూషలేముకి పలుమార్లు వెళ్ళాడు అప్పటికి. కానీ ఈ సంఘటనలో యేసయ్య గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు. కొన్ని ప్రాంతాలలో కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. మన ప్రాంతానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. నేను అనుకున్నాను, యేసు ప్రభు గాడిద ఎందుకు ఎక్కాడు? గుర్రం ఎక్కొచ్చు కదా, గుర్రాలు కూడా ఉన్నాయి కదా, గుర్రం ఎక్కెళ్తే చెప్పుకుంటానికి కూడా బాగుండును కదా, గాడిద ఎందుకు ఎక్కాడు అని అనిపించింది. మీకు అనిపించిందా? గాడిద దేనికి సూచన అంటే భారము మోసేటువంటి జంతువుకు సూచన. గుర్రం దేనికి సూచన అంటే యుద్ధం చేయడానికి సూచన. వినాలి. గాడిదని ఏమని పిలుస్తారంటే భారవాహక జంతువు అని పిలుస్తారు. భారం మోసేటువంటి వాహనం అది.
భారం మోసేటువంటి వాహనం ఆ 2 మూటలు అటు ఇటు కట్టి పడేశారనుకోండి, ఆ నడుము మీద ఏం పట్టించుకోదు, వెళ్ళిపోతూ ఉంటుంది, ఏం బాధపడదు. ఎందుకంటే బరువును మోయగలిగినటువంటి జంతువు సహజ గుణం అది. ఇంకో విషయం చెప్పనా, ఈ గాడిద బరువును ఎలా మోస్తుందంటే, ఇలా సమాంతరంగా రోడ్డు ఉంటే నడుస్తాను, హైవే మీద నడుస్తాను అందో. కొండెక్కాలి నువ్వు అనన్న ఆ వీపు మీద వేసినటువంటి మూటల్ని సునాయాసంగా తీసుకుపోద్ది. నేను సీనాయి కొండ ఎక్కాను. సీనాయి కొండ ఎక్కినప్పుడు అక్కడ క్రింద గాడిదలు పట్టుకుని కొంతమంది ఉన్నారు, గుర్రాలు పట్టుకుని కొంతమంది ఉన్నారు, ఒంటెలు పట్టుకుని కొంతమంది ఉన్నారు. అక్కడ చెప్పారు, ఏమండి అంత కొండ ఎక్కలేకపోతే ఆ గాడిద మీద ఎక్కించుకుని తీసుకెళ్తారండి, డబ్బులు ఇవ్వాలి. గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్తారండి, ఒంటి మీద ఎక్కించుకుని తీసుకెళ్తారు, గుర్రం ఎక్కాలి, అదే డబ్బులు ఇవ్వాలి అన్నారు. అప్పుడు నేను మోషేయే నడిచాడు, నేను కూడా నడుస్తానని నడిచే ఎక్కాను. ఇప్పుడు అక్కడ చూశాను నేను, ఇలాగ ఉంది ఆ పర్వతం, ఆ సీనాయి కొండ, ఇలాగా వెనక చూస్తే జారిపోతాం. అలాంటి కొండ మీద మనిషిని ఎక్కించుకుని సునాయాసంగా నడిచేస్తుంది ఈ గాడిద. అప్పుడు నాకు అనిపించింది ఈ మాట, గాడిద భారవాహక జీవి, జంతువు. అంతేకాదు గాడిద దేనికి సూచన అంటే దీనత్వానికి సూచన. గాడిద దీనత్వానికి సూచన. గుర్రం ఎక్కి వెళ్ళవచ్చు, కానీ గుర్రం దేనికి సూచన అంటే యుద్ధానికి, శూరత్వానికి సూచన. యేసయ్య యుద్ధం చేయడానికి వెళ్ళడం లేదు, దీనుడుగా వెళ్తున్నాడు. యేసయ్య మరణించడానికి వెళ్తున్నాడు, మరణానికి అప్పగించబడడానికి వెళ్తున్నాడు, శ్రమలు పొందడానికి వెళ్తున్నాడు, దెబ్బలు తినడానికి వెళ్తున్నాడు, రక్తం కార్చడానికి వెళ్తున్నాడు. ఆయన ప్రజలందరి యొక్క పాపము ఆయన మీద వేసుకోవడానికి యెరూషలేముకి వెళ్తుంటే గుర్రం ఎందుకు ఎంచుకుంటాడు? ఆయన గాడిదనే ఎంచుకుంటాడు. గాడిద మీద వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉండాలి మీరు. గాడిద మీద ఆయన ప్రయాణమయ్యి వెళ్ళిపోతున్నటువంటి విషయం జకర్యా గ్రంథంలో ప్రభు అయినటువంటి దేవుడు యేసును గూర్చి వ్రాయించాడు. మరలా చదువుతున్నాను, చదవండి ఒకసారి. 9వ వచనం బిగ్గరగా చదవాలి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. అంటే దాని అర్థం ఏంటి? సియోను నివాసులారా మీలో సంతోషం లేదు, యెరూషలేము నివాసులారా మీలో సంతోషం లేదు, దుఃఖమే, మీలో వేదనే, మీలో కష్టమే, కన్నీరే, కలతే. ఇక మీదట మీరు సంతోషించాలి, బహుగా సంతోషించాలి. ఇక మీదట మీరు ఉల్లాసంగా ఉండాలి. ఎందుకంటే ఒక శుభవార్త, ఒక రాజు, నీతిపరుడు, రక్షకుడు, దీనుడుగా గాడిద మీదకి మీ దగ్గరకు రాబోతున్నాడు. హల్లెలూయా. చదవండి ఆ వచనం కూడా, ఆ మాట కూడా. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడు అయి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, యేసు ప్రభు గురించి చెప్పినటువంటి మాట ఒక్క మాట కూడా పొల్లిపోలేదండి. యేసును గురించి చెప్పబడిన ప్రతి మాట, ప్రతి వచనం 100కి 100% నెరవేర్చబడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించినట్లయితే యేసు క్రీస్తు గురించి చెప్పబడినటువంటి ఈ మాట ఎక్కడ మనకి నెరవేర్చబడుతుందంటే, ఈ యొక్క సువార్తలలో 4 సువార్తల్లోనూ కూడా ఈ విషయం లిఖించబడింది. కొన్ని విషయాలు ఈ సువార్తలో దొరికితే ఆ సువార్తలో దొరకదు, ఆ సువార్తలో దొరికితే ఈ సువార్తలో దొరకదు. 4 సువార్తలు ఉన్నాయి కదా మనకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లోని కూడా వ్రాయబడినటువంటి సంఘటన ఇది. చూస్తారా ఒకసారి? మత్తయి సువార్త ఒకసారి తెరిచి చూడండి.
21వ వచనం 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు ఈ మాటలు వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు ఈ మాటలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఎక్కి ఆయన వెళ్ళినటువంటి సంఘటన. అంతేకాదు మార్కు సువార్తలో కూడా వ్రాయబడింది. మార్కు సువార్త కూడా ఒకసారి చూస్తారా? మార్కు సువార్త 11వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఈ విషయాలు వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే విషయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు వ్రాయబడ్డాయి. అంతేకాదు లూకా సువార్తలో కూడా ఈ యొక్క విషయాలు వ్రాయబడ్డాయి. లూకా సువార్త చూడండి 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 29వ వచనం నుండి ఆ యొక్క 40వ వచనం వరకు ఈ విషయాలు వ్రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు రాసుకుంటే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ వీడియోని మీరు చూసినప్పుడు నోట్ చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు యోహాను సువార్తలో కూడా ఈ విషయాలు వ్రాయబడ్డాయి. చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చి బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద మీద యెరూషలేముకు వెళ్ళినట్లుగా 4 సువార్తల్లో నేను మీకు చూపించాను. యేసు ప్రభు గాడిద మీదే ఎందుకు వెళ్ళాడో కూడా చూపించాను. యేసు ప్రభు గాడిద మీద వెళ్ళడానికి గల కారణం ఆయన దీనుడుగా వెళ్తున్నాడని, ఆయన రాజయ్యుండి తగ్గించుకుని వెళ్తున్నాడని, మరణించడానికి వెళ్తున్నాడని, భారం మోయడానికి వెళ్తున్నాడని ఆయన గూర్చి మనము ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నాము. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్తలో ఆ యొక్క గాడిదను తీసుకొచ్చారు. గాడిద కట్టబడినటువంటి గాడిదను తీసుకొచ్చారు. మీకు తెలుసు యేసు ప్రభు పలానా గ్రామం వెళ్ళండి అని శిష్యుల్ని పంపించాడు. ఆ గ్రామంలో ఒక వాకిట గాడిద పిల్ల కట్టబడి ఉంటాయని చెప్పాడు. ఈ శిష్యులు వెళ్ళి ఆ గాడిద విప్పడానికి వెళ్ళబోయే ముందు అంటున్నాడు, ఒకవేళ మీరు విప్పుతుంటే ఎందుకు విప్పుతున్నారని అడుగుతారు. అడిగితే మీరు చెప్పండి, ప్రభువుకి ఇది కావాలట అని చెప్పండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. మనతో చెప్పాడు అనుకోండి యేసుప్రభు, అలాగా ఆయనకి ఏంటి అలాగే చెప్తాడు. మనం వెళ్ళి ఇప్పుతుంటే దరుబడిపోతా ఈ మీద కొట్టారా, ఆయన బాగానే చెప్తాడు అని అనుకోమా. నేనైతే అలాగ అనుకుందును. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని ఎంత విశ్వసించారో వెళ్ళారు. యేసయ్య చెప్పినట్టుగా గాడిద యొక్క కట్లు విప్పుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఎందుకు విప్పుతున్నారా మీరు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు ఇది ప్రభువుకు కావాలంట అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే అయితే తీసుకెళ్ళండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్రీస్తు యేసు ప్రభు అయినటువంటి ఆ యొక్క రక్షకుని యొక్క శిష్యులు ఎలా ఉంటారంటే కట్టబడినటువంటి గాడిదను తీసుకొచ్చి యేసు మోసే గాడిదగా చేస్తారు. హల్లెలూయా. ఎక్కడ కట్టబడిన గాడిద ఉందంటే బంధకాలలో, లోకములో, దోషములో, శాపములో కట్టబడినటువంటి గాడిదను తీసుకొచ్చి ఈ యొక్క మధ్యలో దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఘనపరిచేటువంటి ఆ యొక్క మోసేటువంటి గాడిదగా చేయాల్సినటువంటి బాధ్యత చెప్పండి ఎవరిది? శిష్యులైనటువంటి వారిదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరినైనాను ఒక మాట అంటే బాధపడతాం కదండి. క్లాసులో టీచర్ గారు హోంవర్క్ చేయలేకపోయామనుకోండి ఏమంటారు, గాడిదలాగా ఉన్నావు నువ్వు. ఇంకా కోపం వచ్చిందనుకోండి అడ్డ గాడిదలాగా ఉన్నావు నువ్వు అని అనరండి. ఇప్పుడు వాక్యం చెప్తా మనందరం చెప్పండి ఈ మాట, వాక్యములో గాడిదగా
యేసు క్రీస్తు ప్రభువుని మోసేటువంటి భారవాహక జంతువుగా దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. సహజంగా గాడిదలాగా ఉన్నామనో అడ్డగాడిదలాగా ఉన్నామనంటే బాధపడతాం. కానీ దేవుని వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇదిగో భారం మోసే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని అన్నారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. చూడండి ఎవరిని అంటున్నాడు? వాక్యులే ఎవరిని గురించి వ్రాయబడింది? సమస్త జనులారా. ప్రయాసపడి భారం మోస్తున్నారు మీరు. మీకు తెలియడం లేదు మీరు మోసే భారం. మీకు తెలియడం లేదు మీరు మోసేటువంటి ఆ యొక్క భారం, ఆ యొక్క బరువు, ఆ ఒత్తిడి, ఆ శాపం యొక్క భారం మీకు కనిపించడం లేదు, మీకు తెలియడం లేదు. లోకంలో ఉన్న సమస్త ప్రజలారా, మీరు భారం మోసుకొనుచున్న సమస్త జనులు నా యొద్దకు రండి. యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు కట్టబడినటువంటి గాడిదల కోసం ఈ మాట చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది అండి. కత్తి మీద సాము లాంటిది కదండి. గాడిద అనేది దేనికి సూచన అంటే భారమును మోయడానికి సూచన. మరి భారం మోస్తున్నటువంటి వారందరినీ ప్రభువుని యేసయ్య పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గమనించండి. మీకు పలుమార్లు చెప్పాను కానీ ఆ గాడిద విప్పబడడం దాని గురించే ఇప్పుడు చెప్పాలని కాదు. యేసు ప్రభు శిష్యులు వెళ్ళారు, గాడిదని విప్పారు, తీసుకొచ్చారు. ఆ గాడిద బహుశా అనుకుంటుంది ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు నన్ను అనుకుంటుంది, అంతే కదండి. తీరా తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చారు? యేసు ప్రభు ఎక్కడ తీసుకొచ్చారు? యేసు ప్రభు ఎక్కడైతే కూర్చున్నాడో, ఎక్కడైతే ఉన్నారో అక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి వెళ్ళాలి. సరే, ఏం చేశారంటే దాని మీద వారి యొక్క వస్త్రాలు పైన వేశారు. గాడిద అనుకుంటుంది, ఇదేంటి నన్ను రంగురంగుల బట్టలతో అలంకరిస్తున్నారు, ఇప్పటి వరకునేమో అక్కడ కట్టేసి ఉండేదాన్ని, నా మీదేమో బరువులు వేసేవారు, ఇప్పుడు బరువు లేకుండా మంచి చక్కని మెత్తని వస్త్రాలు, మడత పెట్టిన వస్త్రాలు నా ఈ మీద కప్పుతున్నారు, ఇదేంటి అని చూస్తుంటే అక్కడే గాడిద నడవబోయేటువంటి మార్గంలో బట్టలు పరుస్తున్నారు. ఈ గాడిద అనుకుంటుంది, ఇదేంటిదండి, నేనేమో ఎప్పుడు నడిచినా నాకు గౌరవం ఉండేది కాదు, ఇప్పుడేమో నాకు ఈ గౌరవం, ఇప్పుడేమో నాకు ఈ గౌరవాన్ని ఇస్తున్నారు, నా మీద బట్టలు కప్పారు, నేను నడిచేటువంటి దారిలో బట్టలు కప్పారు, పరుస్తున్నారు. అంతేకాదు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఖర్జూర మట్టలను తీసుకొచ్చి దారి పొడవున పరుస్తున్నారు. లేలేత ఖర్జూర మట్టలను తీసుకొచ్చి గాడిదకి సంబరం, ఆశ్చర్యం, ఇదేంటి నాకు ఎప్పుడు చూసినా ఇలాంటి ఇలాంటి గౌరవం దక్కలేదు, కట్టేసి ఉండేదాన్ని, ఎప్పుడు చూసినా నన్ను ఎవరూ పట్టించుకోలేదు, కట్టబడిన నన్ను యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుణ్ణి పంపించి విప్పి యేసును మోసేటువంటి దానిగా నన్ను చేశాడని ఆ యొక్క గాడిద సంతోషిస్తోంది. ఇప్పుడు యేసు ప్రభుని ఆ గాడిద మీద కూర్చుండబెట్టారు. చూడండి ఆ గాడిద ఇప్పటి వరకు మూటలు మోసాను, ఇప్పటి వరకు భారం మోసాను, ఇప్పటి వరకు లోకంలో ఉండేటువంటి ఆ భారం ఈ భారం మోసాను. ఇప్పుడు ఏ ప్రభు అయితే ఈ లోకాన్ని సృష్టించాడో, ఏ ప్రభు అయితే ఈ సూర్య చంద్ర నక్షత్రాల్ని సమస్త మరి జీవులను చేశారో ఆయన నా వీపు మీద కూర్చున్నాడని చెప్పి ఎంత సంతోషించి ఉంటుందండి, ఎంత ఆనందించి ఉంటుందండి. నిజమేనండి, మనకి ఈరోజు యేసుక్రీస్తుని బట్టి గౌరవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో
పరలోకంలో మనకి గొప్ప విలువ, ఈ లోకంలో క్రీస్తుని బట్టి విలువ, ఈ లోకంలో యేసుని కలిగి ఉన్నాం కాబట్టి విలువ. లోకానికి అర్థం కాదు, లోకం పిచ్చివాడు అనుకుంటుంది, లోకం వీళ్ళకి పని లేదనుకుంటుంది. కానీ క్రీస్తు సంఘానికి, సార్వత్రిక సంఘానికి మనం చేసేటువంటి ఈ యొక్క విశ్వాసపు విలువ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని మోస్తున్నటువంటి గొర్రె, యేసుక్రీస్తు ప్రభువుని మోస్తున్నటువంటి ఆ యొక్క గాడిద ఎంతో చక్కగా నడుస్తోంది. నడుస్తుంటే పాటలు పాడుతున్నారు. ఇదేంటి నేను నడుస్తుంటే ఎప్పుడు నా యజమాని ఒక్కటేసేవాడు, అయ్యి బాబోయ్ ఆ దెబ్బ నాకు తగలకుండా ముందు వెళ్ళిపోవాలి బాబోయ్ అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడేంటి నేను నడుస్తుంటే పాడుతున్నారండి. ఇదేంటి ఖర్జూరు మట్టలు పెట్టుకుని నా ముందు డాన్స్ వేస్తున్నారండి. ఇదేంటి పాట ఏంటో బాగుంది అని చెప్పి చెవులు నిక్కరించి వింటుంది. ఏ పాట వస్తుందో తెలుసా? హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. ఈ పాట పాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారిని గాడిద మీద కూర్చోబెట్టుకుని అందరూ ముందుకు వెళ్తున్నారు యెరూషలేము పట్టణపు వైపునకు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ గాడిద ఎంత సంతోషిస్తుందో. మత్తయి సువార్త మరలా చదువుదాం. 28వ వచనం 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అంటే బాగా గమనించాలి. యేసయ్య ఏమన్నాడు? భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అంటే ఆ భారం ఏంటి? లోకంలో ఉండేటువంటి శాపం, ఎవరు నాకు దిక్కు దివాను లేదనేటువంటి ఒక బాధ, ఒక వేదన, ఓడిపోయేనేమో, చచ్చిపోవాలేమో, ఇక నా జీవితం లేదేమో, నా బ్రతుకు లేదేమో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి చీకటి, నిరాశలో ఉండేటువంటి శాపగ్రస్తమైనటువంటి భారం అది. ఆ భారంలో ఉన్న మనుషుల్ని యేసయ్య పిలిచి అంటున్నాడు, మీరు ఆ విధంగా భారాన్ని మోయొద్దు, నా దగ్గరకు వస్తే విశ్రాంతి ఇస్తాను, కానీ మీ మీద భారం మోపుతా. ఈ భారం మాత్రం తేలిగ్గా ఉంటుంది. చివరి వచనం అదే ఉంటుంది. ఎలా అనగా నా కాళి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఒక భారం పెడతానంటున్నాడు గొర్రె, ఈ యొక్క గాడిద మీద. ఏ భారం అది? యేసుని మోసే భారం. దేవునికి స్తోత్రం. ఆ లోకంలో ఉండే శాపాన్ని మోసే భారం కాకుండా సమస్త సృష్టిని ఏలినటువంటి రాజు అయినటువంటి నీతిపరుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుని మోయగలిగి ఆయనను ఊరేగించగలిగినటువంటి గొప్ప తేలికైనటువంటి భారాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ గాడిద మనసులో ఎంత సంతోషం ఉంటుందండి, ఎంత సంతోషం ఉంటుందండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించాలి, ఆయనను మనం మోయువారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టుబాట్ల నుండి, శాపగ్రస్తమైన స్థితి నుంచి, లోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువుకు ఆయన యొక్క నామమును ధరించిన వ్యక్తిగా, ఆయనను మోసే వ్యక్తిగా లోకంలో నుండి వేరై క్రీస్తు ప్రభువుకు సొంతమవ్వాలి. ఎలాగవ్వగలమంటే మారు మనసు పొంది
బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పలుమార్లు మీకు చెప్తున్నాను, ప్రభువారు ప్రేరేపించారు. ఈ మార్చి నెలాఖరులో లేదా ఈస్టర్ రోజున దేవుని చిత్తమైతే బాప్తిస్మాలు ఇస్తాను. దేవుని యొక్క మహాకృపలో ఎవరైతే నిర్ణయించుకుని వస్తారో వారికి బాప్తిస్మం ప్రభువు కృపలో ఇవ్వబడుతుందంతే. హల్లెలూయా. వారు లోకంలో ఉండేటువంటి బానిసత్వం నుంచి, భారం మోసే స్థితి నుంచి బయటకు వచ్చి యేసు క్రీస్తు ప్రభువుని ధరించిన వారిగా ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు గమనించాల్సింది, యేసును మోసేటువంటి గాడిదగా ఉండాలి. వాళ్ళు ఏం చేశారండి అక్కడ? వాళ్ళు ఏం చేశారు? ఖర్జూర మట్టలు పెట్టుకుని, చెప్పండి, ఖర్జూర మట్టలు పట్టుకుని వాళ్ళు ఊరేగుతున్నారు. చూడండి ఎక్కడ రాయబడిందో చూడండి. లేవీకాండము 23వ అధ్యాయము. లేవీకాండము 23వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదవండి. లేవీకాండం 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలవల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను అని చెప్పి వ్రాయబడింది. ఉత్సాహం, సంతోషం అనేది లేలేత కొమ్మల్ని చేత పట్టుకుని పండుగ ఆచరించాల్సినటువంటి సందర్భం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో గమనించాల్సింది, ప్రభు కొరకు స్తుతులు పట్టుకుని మనం ఊరేగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులు ఆయనకు సమర్పించాలి. మీరు న్యూస్లో చూస్తే ఈరోజు, లేదా ఎక్కడైనా చూస్తే కొన్ని సందర్భాల్లో ఈతాకులు ఉంటాయి కదా, ఈతాకులకి ముళ్ళు ఆ చివర పువ్వులు గుచ్చి దాన్ని పట్టుకుని వీధుల్లో నడుస్తూ హుస్సన్న పాటలు పాడుతూ వెళ్తారు. ఇప్పుడు మనం ఈ లోకంలో అది చేసినా చేయకపోయినా చేయాల్సింది ఏంటంటే, మనం క్రీస్తుని మోయాలి, మోస్తూ పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఎవరైతే క్రీస్తుని మోస్తూ ఉన్నామో, శిష్యులుగా మార్చబడ్డామో, వాళ్ళు ఏం చేయాలంటే మెల్లగా బంధించబడిన వారి కట్లు విప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చూడండి, ఒక గ్రంథం, మన గూర్చినటువంటి వివరాలు. ఇదిగో యోసేపు ఉన్నాడా? రా బాబు, రా రా రా. యోసేపు ఎంత కన్నీరు కార్చాడు? కవిలి తీయండి అబ్బాయి. ఆ కవిలిలో ఎంత కన్నీరుంది, ఎంతమంది కట్లు విప్పాడు, ఎంతమందిని భారం మోసుకునే వారిని ప్రభు అయిన యేసు దగ్గరికి తీసుకురాగలిగాడు. సమస్తమైనటువంటి వివరాలు మన కొరకు జీవ గ్రంథంలో ఎప్పటికప్పుడు వ్రాయబడుతున్నాయి. అంటే మనం చేసేటువంటి ప్రయాస వ్యర్థం కాదు. చాలా సమయాల్లో మనం అనుకోవచ్చు, క్రీస్తు యేసు ప్రభువుని అంగీకరించిన మనం బాప్తిస్మా చూద్దాంలే, ఎప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే, కంగారు ఎందుకు, పాస్టర్లు ఎప్పుడు అలాగే చెప్తారు అని అనుకున్న జీవితాలలో ఏ రోజు మనం ఉంటామో, ఈ రోజు ఈ లోకంలో అంతమైపోద్దో ఈ లోకం తెలీదు. క్రీస్తును ధరించుకుని ఉండడానికి ఇది మంచి అవకాశం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. తెల్ల గాడిదలను ఎక్కువారులారా, తివాసుల మీద కూర్చుండేవారులారా, త్రోవలో నడిచేవారులారా, ఈ సంగతి ప్రకటించుడే. అంటే న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడినటువంటి వచన భాగాన్ని చూసినప్పుడు
ప్రకటించువారు, తెల్లగాడిదలు ఎక్కువారులరా, తివాసుల మీద కూర్చుండువారులరా, త్రోవలో నడుచువారులరా, ఈ సంగతి ప్రకటించుడి. పై వచనంలో ఉంటుంది, జనములలో ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. ఎవరైతే ఘనులుంటారో, ఎవరైతే ఈ తెల్ల గాడిదలు ఎక్కువారు ఉంటారో వారు ప్రకటించు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పాత నిబంధన గ్రంథంలో వారు ప్రకటిస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తును మోయువారమైనటువంటి మనం ఏం చేయాలంటే ప్రకటించువారిగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాల్సినటువంటిది రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం ఒకసారి తెరిచి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. అంతటి రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి అని అంటాడు. చూసారా, పాత నిబంధన గ్రంథ కాలంలో ఒక్కొక్క సమయంలో రాజు లేదా యువరాజు గాడిదను, తెల్లగాడిదను, కంచెర గాడిదనికి ఒక్కొక్క చోటకి ప్రయాణమై తీసుకెళ్ళినటువంటి సందర్భాలు చదువుతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరన్నమాట? రాజు. ఆయన ఏ రాజ్యానికి రాజు అనంటే ఆయన ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన యొక్క రాజ్యము ముందు నిలువలేవు. ఆయన సర్వభూమిని, సర్వ సృష్టిని ఏలుతున్నటువంటి రాజు. పరలోకము ఆయన ఆధీనంలో ఉంది, సమస్త సృష్టి ఆయన ఆధీనంలో ఉంది. కాబట్టి ఆయన మహారాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాలి. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక మాటను చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి తెరిచి చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. దేవునికి స్తోత్రం. రాజ్యమును ఏలేటువంటి రాజ్యభారం ఎవరి మీద ఉంటుందట? యేసుక్రీస్తు మీద. ఆయన రాజు కాబట్టి రాజ్యభారం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన మీద ఉండే భారం ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ. మన మీద సువార్త భారం, యేసుక్రీస్తు ప్రభు యొక్క భుజం మీద రాజ్యభారం మోయడానికి లోకంలో ఉండేటువంటి శాపగ్రస్తమైన భారం మోసుకునేటువంటి సమస్త జనులకి యేసయ్య పిలిపించాడు. పిలిపిస్తే ఆ ప్రజలు కట్టుబాట్లలో ఉన్నామండి, మేము కట్టివేయబడి ఉన్నామండి అని అంటుంటే కట్లు విప్పడానికి ధైర్యంగా శిష్యులు వెళ్ళి కట్లు విప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే మన ప్రయత్నం, మనందరి ప్రయత్నం. క్రీస్తు యేసు కొరకు కొంతమందిని దేవుని మందిరంలో ప్రభువుని ఆరాధించే వారిగా చేయాలని. హల్లెలూయా. ఇంకా చదవండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మరలా చదువుతున్నాను ఈ పదం, సమాధానకర్త. ఎవరిని సమాధానపరుస్తాడు? తండ్రి అయినటువంటి దేవుణ్ణి, పాపి అయినటువంటి మానవుణ్ణి సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభు భారవాహకమైనటువంటి గాడిద ఎక్కి యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో ఆయన భారాన్ని భుజంలో వేసుకున్నాడు, సిలువ భారాన్ని. మనందరి శాప భారాన్ని భుజం మీద వేసుకుని ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణం చేసి ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, ఆయన విజయశీలుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మట్టలాదివారం అంటే ఈ వారం లేదా ఈరోజు జరిగినటువంటి విశేషాన్ని మనం గమనించినట్లయితే యేసయ్య
భారం మోసే సమస్త జనుల్ని పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, నా భారం మోయండి, మీకు తేలిగ్గా ఉంటుందని అన్నాడు. తేలికైనటువంటి భారం ఇచ్చినటువంటి ప్రభు మన కోసం మన పాప భారం, దోష భారం, శాప భారం అంతా ఆయన మోసాడు. సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించేవారిగా, ఘనపరచువారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెహెమ్యా గ్రంథం ఒకసారి తెరిచి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినది ఏమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టబలను. పాత నిబంధన గ్రంథంలో వారు పండుగను ఆచరించినప్పుడు, ప్రకటించేటప్పుడు లేలేత కొమ్మలను తీసుకొచ్చి వారు అక్కడ పర్ణశాలలు నిర్మించడం కానీ, ఆయా వీధులలో ప్రకటిస్తూ వారు నడవడం కానీ జరిగేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో నేడు మనం చేయాల్సింది ఏంటంటే, పరలోక రాజ్యాన్ని ఆయన మన కోసం తెచ్చాడు. మన యొక్క దోష భారాన్ని ఆయన మోస్తే ఆయన యొక్క స్వార్థ భారాన్ని ఏం చేయాలి? మనం పోయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎక్కడున్నామో అక్కడ క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నామో ప్రభువుని విశ్వసించిన వారిగా, ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన జీవితాల్లో అలాంటి మేలు చేసి యేసు క్రీస్తు ప్రభువారిని గౌరవించేటువంటి స్థాయి ప్రభువారు మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మధ్య ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి అయ్యా, మీ వీడియో నేను విన్నాను, ప్రభువుని విశ్వసించాను, మీకు వందనాలండి అని అంటున్నాడు. అదేంటి, నేనెక్కడా ఆయనెక్కడా, ఈ వందనాలు నాకు ఎలా కలిగాయంటే, ఈ గౌరవం నాకు ఎందుకు కలిగిందంటే క్రీస్తు యేసుని నేను మోస్తున్నాను కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన సువార్త చేస్తున్నారు, ఆయన గౌరవిస్తున్నారు. ఈ లోకంలో ఉండేటువంటి పెద్దవారు, గనులైనటువంటి వారు దేవుని యొక్క సేవకుని గౌరవిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే యేసుని మోస్తున్నాడు కాబట్టి. అంతేకాదు, మీరు కూడా అనేక సార్లు ఇలాంటి సాక్ష్యాన్ని చెప్పారు. అవునండి, ఏమండి, అనేక మంది మాకు వందనాలు చెప్తుంటే ఈ వందనాలు మాకు ఎందుకు వచ్చాయంటే యేసుని బట్టి మాకు వచ్చాయి. అవునా కాదండి? అనేక మంది మనల్ని గౌరవిస్తున్నారంటే యేసుని బట్టి. ఒక విషయం చెప్పిన, మానవుల గౌరవమే కాదు, పరలోక దూతలు కూడా గౌరవిస్తారు మనల్ని. హల్లెలూయా. పరలోక దూతలు కూడా గౌరవిస్తారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధానంలో ఆయన యొక్క మహాకృపను బట్టి జరిగేదేంటో తెలుసా? ఒక పాపి రక్షించబడినప్పుడు, ఒక పాపి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకంలో ఉన్న దూతల విందు జరుగుద్ది, మహావిందు జరుగుద్ది. మన కోసం అక్కడ విందు. వాక్యంలో వ్రాయబడినటువంటి ఒక గొప్ప పండుగంట, ఒక గొప్ప పండుగంట. ఎంత గొప్ప పండుగ, ఎంత గొప్ప విందు. ప్రియమైనటువంటి దైవ జనాంగం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుని మోయువారిగా, ఆయనను అంగీకరించిన వారిగా, ఆయనను ధరించుకున్న వారిగా కట్లు విప్పుతున్నప్పుడు, వాక్యం చేత కట్లు విప్పుతున్నప్పుడు ఆ గాడిద ప్రశాంతంగా వచ్చేసింది. నా యజమాని కాదు, ఒక తన్నుదామనుకుంటే ఆ శిష్యులు వెనక్కి వెళ్ళిపోయేవారేమో, కానీ ఆ శిష్యులు కూడా వెళ్ళింది. ప్రపంచంలో ఏ గాడిదకు రానంత విలువ గాడిదకు, గాడిద పిల్లకు వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు దైవజనుడిగా క్లుప్తంగానే వాక్యం చెప్పాను, క్లుప్తంగానే మీకు వివరాలు అందించాను. కట్టుబాట్లు తెంచడానికి, లోకంలో ఉన్న శాపగ్రస్తమైన కట్లు తెంచడానికి మనం వెళ్ళి కట్లు తెంచాలి. గాడిదను ప్రభు దగ్గరికి తీసుకురావాలి, అలంకరించాలి, నీతి వాక్యం చేత అలంకరించాలి. దేవుని మందిరంలో వాక్యం చేత అలంకరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం అనేటువంటి యొక్క మైమరుపు
ఈ పాపి అయినటువంటి వ్యక్తిగత వాక్యం అనేటువంటి ఈ చక్కని అద్భుతమైనటువంటి అలంకరణ చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అలంకరించబడ్డామో సంఘములో ప్రభు ఎదుట ఆయన నామానికి సాక్షిగా ఉంటాం. ఆయన నామం ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఈ మార్చి నెలలో దేవుని చిత్తమైతే మరి నేను బాప్తిస్మాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా వస్తే, ప్రభు నన్ను ప్రేరేపించారు ఇలా ప్రకటించమని, ఎవరైనా వస్తే బాప్తిస్మం ఇస్తాను. ఎవరు రాలేదనుకోండి, ప్రభువా మీరు నన్ను చెప్పమన్నది చెప్పేశాను, నా దగ్గరికి ఎవరో రాలేదు, నేనేం చేయను, మరి నువ్వు వాళ్ళు చూసుకోండి అంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాటల్ని మనతో ఆశీర్వదించి దీవించి ఘనత పొందును గాక.